అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిధి. సో ఇవాళ నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ అందరి ముందుకు వచ్చాను. అండ్ యూ ఆల్ నో అబౌట్ ఇట్. ఇట్స్ అబౌట్ స్టూడెంట్ వీసా ఫర్ ఆస్ట్రేలియా. ఫస్ట్ ఫార్మోస్ట్ మీరు ఏ కోర్స్ చదువుకోవాలనుకుంటున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. స్టడీ ఆస్ట్రేలియా వెబ్సైట్ ద్వారా మీరు కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టు కోర్స్ ఉందా లేదా, ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు అనేది చూడండి. ఈ యొక్క వెబ్సైట్లోనే మీకు ఆ కోర్స్ ఏ యూనివర్సిటీస్లో ఉంటుంది అనేది కూడా ఉంటుంది. అండ్ ఫర్ సపోజ్ మీరు ఒక కోర్స్ తీసుకున్నారు, ఆ కోర్స్లోకి వెళ్తే ఆ కోర్స్ డీటెయిల్స్ వస్తాయి. సో యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సో దాంట్లో మీరు అకాడమిక్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లై చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడర్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులోనే అప్లై చేయొచ్చు. లేదు అని అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ కింద వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి, యూనివర్సిటీ డీటెయిల్స్ వస్తాయి, వాళ్ళకి మెయిల్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా. ఏమని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఏ కోర్స్ చేశారు, ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఇలా మీ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక వే అనమాట. సో ఈ 2 ways ద్వారా మీరు అప్లై చేయొచ్చు. యూనివర్సిటీ వాళ్ళకి కనుక మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు మీ డీటెయిల్స్ని చెక్ చేస్తారు. సో ఒక ఫ్యూ వీక్స్ పడుతుంది. చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక లెటర్ ఆఫ్ ఆఫర్ అంటే ఆఫర్ లెటర్ అనేది వస్తుందన్నమాట. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆ ఆఫర్ లెటర్ని కేర్ఫుల్గా చదవండి. ప్రతి ఒక్క డీటెయిల్, కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిందా, అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిందా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఈ ఆఫర్ లెటర్ యొక్క కాపీని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఈ ఆఫర్ లెటర్లో మీ యొక్క రైట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో కేర్ఫుల్గా మీరు ప్రతి ఒక్క పాయింట్ని చదువుకోవాలి. నెక్స్ట్ స్టెప్ సిఓఈ అంటే ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్. అంటే ఈ లెటర్ ఏంటి అని అంటే ఈ లెటర్ మీరు యూనివర్సిటీలో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్కి ఎన్రోల్ అయినట్టు కన్ఫర్మేషన్ లెటర్ అనమాట ఇది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయి ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఓకే వీళ్ళు ఈ కోర్స్ తోటి ఇక్కడ ఎన్రోల్ అయ్యి ఉన్నారు అనే ఒక ప్రూఫ్ కోసం ఈ సిఓఈ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. నెక్స్ట్ స్టెప్ ప్రూఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అంటే మీరు ఐఎల్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఎల్స్ తీసుకున్నట్లయితే ఐఎల్స్లో మీకు కావాల్సిన స్కోర్ వచ్చింది అనే ఒక లెటర్ అనమాట, ప్రూఫ్ కింద. నెక్స్ట్ స్టెప్ జెన్యూన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్, దాన్ని జిఎస్ రిక్వైర్మెంట్ అంటాము. సో ఈ ఆన్లైన్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి ఆస్ట్రేలియాకి రానివ్వాలా వద్దా అనే ఒక డెసిషన్ తీసుకుంటారు. అంత ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సో బీ కేర్ఫుల్ వైల్ యూర్ ఆన్సరింగ్ దీస్ క్వశ్చన్స్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, మీ కోర్స్ డీటెయిల్స్ కానీ, లేకపోతే కమ్యూనిటీ సర్కమ్స్టాన్సెస్ కానీ, ఎకనామిక్ స్టేటస్ కానీ, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మీరు ఈ కోర్సే ఎందుకు తీసుకున్నారు అనే ఒక క్వశ్చన్. అండ్ ఈ కోర్స్ ఆస్ట్రేలియాలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు, వై నాట్ అదర్ కంట్రీస్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. లేకపోతే ఆస్ట్రేలియాలో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు మెల్బోర్న్ సెలెక్ట్ చేసుకుంటే వై ఓన్లీ మెల్బోర్న్, వై నాట్ సిడ్నీ ఆర్ వై నాట్ అదర్ రీజియన్స్ అనే ఒక క్వశ్చన్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కోర్స్ మీరు చేయడం వల్ల మీరు గెయిన్ చేసే బెనిఫిట్ ఏంటి అనే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంటుంది. ఇలా వేరియస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట జిఎస్ రిక్వైర్మెంట్లో. మనకి ఆఫర్ లెటర్ వచ్చాక ఆఫర్ లెటర్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి యూనివర్సిటీ నుంచి ఒక వీడియో కాల్ కానీ ఆఫ్లైన్ కాల్ కానీ వస్తుంది. సో ఆ కాల్లో ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫినాన్షియల్ కెపాసిటీ రిక్వైర్మెంట్ అనమాట. ఈ ఫినాన్షియల్ కెపాసిటీ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే మీ దగ్గర మీకు ఎనఫ్ సేవింగ్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి. ఈ సేవింగ్స్ దేనికి అని అంటే మీరు ఇక్కడికి రావడానికి, అండ్ దెన్ మీరు ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడానికి, మీ కోర్స్ చేయడానికి, మీ ట్రావెలింగ్కి, మీ ఫీజెస్కి, మీ రెంట్కి, వీటన్నిటికీ తగ్గ అమౌంట్ మీ దగ్గర ఉంది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో ఇది నియర్లీ $29,710కి మీరు ప్రూఫ్ చూపించాలి ఆస్ట్రేలియన్ డాలర్స్కి. సో ఇది ఇండియన్ మనీస్లో కన్వర్ట్ చేస్తే దగ్గరగా 15 లక్షలు మీరు మీ దగ్గర ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్. ఇది మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే హాస్పిటల్ కేర్, ఇన్ పేషెంట్గా మనం అడ్మిట్ అయినప్పుడు దాని కేర్ కానీ, అవుట్ పేషెంట్ కేర్ కానీ,
అండ్ చిన్న ఫీవర్ ద్వారా మనం వెళ్తే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్కి కానీ, అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అంబులెన్స్ని కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఈ ఓఎస్హెచ్సి కవర్ చేస్తుంది అనమాట మనకి. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెల్త్ రిక్వైర్మెంట్. అంటే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నప్పుడు, మీ ప్రతిదీ పే చేశారు అన్నప్పుడు వీసా లాంచ్ చేసేసారు. ఆ తర్వాత మీకు ఒక పర్టికులర్ టైం ఇచ్చి, ఈ టైంలో మీరు మెడికల్స్కి వెళ్ళండి అని చెప్పి మెయిల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ క్యారెక్టర్ రిక్వైర్మెంట్. అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పీసీసీ అంటారు. సో దీన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి పాస్పోర్ట్ ఆఫీస్లోనే వస్తుంది. మనం దీన్ని ఆన్లైన్లో అన్నా అప్లై చేయొచ్చు, లేదు అని అంటే పాస్పోర్ట్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళన్నా అప్లై చేయొచ్చు. సో అప్పుడు అప్లై చేసినప్పుడు మనకి దగ్గరలో ఏ స్టేషన్ ఉంది అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేసుకోండి. ఎందుకంటే ఆ స్టేషన్ నుంచి మన ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వెరిఫై చేస్తారు. మన ఉంటున్న ఇల్లు కరెక్టా కాదా, మన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని ఒక పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారనమాట. సో బీ కేర్ఫుల్. అది అయిపోయిన తర్వాత మనకి ఈ పీసీసీ అనేది మన ఇంటికి వస్తుంది. సో దాన్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి మెయిల్ ద్వారా. సో నెక్స్ట్ వీడియోలో ట్రావెల్ రిక్వైర్మెంట్స్ గురించి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. సో ఇది స్టూడెంట్ వీసా గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. సో కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా, వెదర్ ఇన్ ఏ షార్ట్ వీడియో ఆర్ ఏ లాంగ్ వీడియో, డిపెండ్ అపాన్ యువర్ క్వశ్చన్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.